లూకా సువార్త 12వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయం 37వ వచనం. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. 38వ వచనం. మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. 39వ వచనము కూడా. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన యెడల అతడు మెలకువగా ఉండి. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. చిన్ని ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మహిమ కలిగిన దేవ, ఉన్నతమైన రాజా, సకల ఆశీర్వాదాలకు కర్త, కరుణ సంపన్నుడా, క్షేమదాత, నీకు వందనాలు. నీ సంఘము ఈ ఆరాధన ప్రార్థన పూర్వకముగా నీ మాటలు వినడానికి మేము సమీపించుచున్న సమయం, నన్ను నీ సిలువ చాటు మరుగుపరుచుకుని మాట్లాడుచున్నది నేను అయినప్పటికీ మాట్లాడించేవాడవు నీవని, నిలబడేది నేనైనా నిలబెట్టించుకునేవాడవు నీవని, నీ నోటికి బూరగా ఉండి నన్ను ఊదుమని, నీ బిడ్డలకు వినిపించవలసిన ఆత్మీయ మాటలతో ఆత్మీయ ఆహారము మాకు దయచేయమని, చేరి వచ్చిన సర్వ సంఘ సమాజం అంతటిని నీ కృపకు అప్పగించుకుంటూ నీ సంచికరువైన పరిశుద్ధాత్మను మా మధ్య నిలుపుమని క్రీస్తు యేసు ఉన్నత నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడు, విమోచకుడు, గొప్ప గొర్రెల ప్రధాన కాపురి అయినటువంటి యేసుస్వామి ఉన్నతమైన పరిశుద్ధ నామానికి ప్రప్రథమముగా ఘనత, మహిమ, ప్రభావాలు క్రీస్తు నామానికి, త్రియేక దేవుని నామానికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ కూడా యేసయ్య దివ్యనామమున ఈనాటి పరిశుద్ధ త్రిత్వము తరువాతి 9వ ఆదివారపు శుభాలు మీకు, మీ కుటుంబాలకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా తెలియచేయచ్చు ఉన్నారు. నేటి దినమున చదివినటువంటి టెక్స్ట్లను ఆధారముగా చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈనాటి ఆత్మీయ దైవ సందేశాన్ని, మన ఆత్మీయ జీవితాలకు అవసరమైన దేవుని వర్తమానమును మనకు అందించే భావాలు ఏమై ఉన్నాయో మనసు పెట్టి, మనసును దేవుని వాక్యం మీద లగ్నము చేసి ఆయన తలంపులను మనము వినడానికి ముందుకు సాగుదాం. ప్రియులారా, చదివిన మూలవాక్యం 3 పాఠాలకు మూలవాక్యముగా నేను మీకు 3 వచనాలు చదివి వినిపించాను. 3 వచనాలు మూలవాక్యాలు మనం చదువుకున్నాం. అది లూకా సువార్తలోని 12వ అధ్యాయంలో 37, 38 మరియు 39 వచనాలు. ఈ 3 వచనాలలో కూడా ఒకే మాట ప్రాముఖ్యత కలిగి అక్కడ మనకు కనబడుతూ ఉన్నది. ఏంటన్నమాట కదా? మెలకువ అనే మాట. మెలకువ అనే మాట. ఈరోజు ఈ త్రిత్వము తరువాతి 9వ ఆదివారపు టాపిక్, ఈనాటి ఆదివారము యొక్క ఆత్మీయ దైవ సందేశం యొక్క అంశం ఏంటంటే మెలకువ అనే మాట. మెలకువ అనే పదంతో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఈ మెలకువ అనే మాట, ఈ మెలకువ అనే మాట అప్రమత్తముగా ఉండడం. మెలకువ అంటే మనం ఎలా ఉండాలా? అలర్ట్గా ఉండడం, అవేక్. ఈ పదములో ఉన్నటువంటి భావాలలోనికి మనం వెళుతున్నప్పుడు విశ్వాసులనేవారు లేక దేవుని సంఘము ఆధ్యాత్మికమైనటువంటి ప్రమాదాల నుండి మనను మనము కాపాడుకోవడంలో ఎలాగుండాలంటే మెలకువగా ఉండాలా, అలర్ట్గా ఉండాలా, ఎప్పటికప్పుడు అప్రమత్తముగా ఉండాలా. చాలా విషయాలంటే భౌతికపరమైన విషయాల్లో మనుషులముగా ఉండేవారు చాలా విషయాల్లో జాగ్రత్త, అలర్ట్గా ఉండాలి. ఎప్పుడెప్పుడు చెప్తాం? భౌతికపరమైన విషయాల్లో, లోకానుసారమైన విషయాల్లో మన పిల్లలు ఏమైనా ప్రమాదాలు వారికి జరగకుండా ఉండడానికి మన కన్ను చూపు, వాడు పిల్లవాడుగా ఉంటున్నాడు అనుకోండి, వాడి మంచం మీద ఉంటే మనం ఎలా ఉంటాం? అప్రమత్తంగా ఉంటాం. వాడు పడిపోతాడేమో జాగ్రత్తని మెలకువగా ఉంటాం, అశ్రద్ధగా అక్కడ ఉండం. మన పిల్లవాడు కొత్తగా సైకిల్ నేర్చుకుంటున్నాడు అనుకోండి, ఆ సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు మన చూపు మనం వాడికి దగ్గరలో అందుబాటులో ఉంటాం. వాడి పడిపోకుండా అప్రమత్తంగా ఉంటాం, మెలకువగా ఉంటాం, అలర్ట్గా ఉంటాం. మన ఇంట్లో ఆర్థికపరమైన పరిస్థితులు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయనుకోండి, ఆ బియ్యం కుండలో లేక ఆ రైస్ నిల్వ చేసే ఆ ట్యాంకు, లేకపోతే వెజిటబుల్ ఉండవలసిన ఆ పరిస్థితిలో మనకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఏమైనా వచ్చిందనుకోండి, ఆ సమయానికి అప్రమత్తంగా ఫైనాన్షియల్గా మనం ప్రయత్నాలు కలిగి ఉంటాం. ఇవన్నీ లోకానుసారమైనటువంటి విషయాలు. లోకానుసారమైన విషయాల్లో ఏదైనా ప్రమాదం వస్తుందంటే, అపాయం వస్తుందంటే అక్కడ మనకు తెలియకుండానే మనం ఎట్లా ఉంటాం? అలర్ట్గా ఉంటాం, మెలకువగా ఉంటాం, అప్రమత్తంగా ఉంటాం. ఈరోజు ప్రభు అయినటువంటి దేవుడు చదివినటువంటి టెక్స్ట్ల ద్వారా కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో కూడా మనను ఎట్లా ఉండమంటున్నాడంటే అలర్ట్గా ఉండాలా, అప్రమత్తంగా ఉండాలా, మెలకువ కలిగి మన ఆధ్యాత్మికమైన జీవితం ముందుకు సాగించుకోవాలా. ఈరోజు 3 పాఠాల నుండి 3 పదాలతో 3 మాటలతో ఈ మెలకువ అనే అంశం ఏదైతే ఉందో దాన్ని నేను వివరించే ప్రయత్నాన్ని నేను చేయుచూ ఉన్నాను. అందులో ఈ 3 లేఖనాలకు సంబంధించిన 3 సబ్ టైటిల్స్ ఏంటంటే, ఈ మెలకువ అనే మాటలో మొట్టమొదట మనము మెలకువగా ఉండవలసిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మొదటి మాట ప్రార్థన, రెండో మాట ప్రకటన, మూడవ మాట పని. ప్రార్థన, ప్రకటన, పని. ఈ 3 విషయాల్లో కూడా 3 లేఖన పాఠాలలో ఉన్న పదాలు. ప్రార్థన చేయుటలో మనం ఎలాగుండాలా? మెలకువగా ఉండాలా. రెండో మాట ప్రకటన చేయుటలో కూడా మెలకువగా ఉండాలా. మూడో మాట పని చేయుటలో కూడా మెలకువగా ఉండాలా. ఈ 3 పదాలు ఈరోజు 3 లేఖనాల ద్వారా మనకు వివరిస్తున్నటువంటి విషయం. మొట్టమొదటి మాటను మనం చూద్దాం. మొదటి మాట, ప్రార్థన చేయుట యందు మెలకువగా ఉండాలి. ప్రార్థన అనే మాట మనకు కనబడుతూ ఉన్నది. ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? ప్రార్థన ద్వారా ఏ విధమైన క్రియ జరుగుతుందంటే అర్థమవుతుందా? దేవునితో నీవేం చేస్తున్నావు? మాట్లాడుతున్నావు. దేవునితో నీవు మాట్లాడుతున్నావు. ప్రియ సంగమా,
చాలామంది దేవునితో మాట్లాడడం అనే కార్యం ఏదైతే ఉందో, దేవునితో సంభాషించడం అనే విషయం ఏదైతే ఉందో, చాలామంది నిర్లక్ష్యం, చాలామందికి అశ్రద్ధ, చాలామంది వెనకగా ఉన్నారు. దేంట్లో మెలకువ లేదు. చాలామంది బద్ధకస్తులు. దేని విషయంలో? ప్రార్థన చేయడం లేదు. ప్రార్థన చేయడం లేదంటే నువ్వేం చేయడం లేదు దేవునితో. ఏమయ్యా అదేం పరిస్థితి నీది? దేవునితో మాట్లాడడం నిర్లక్ష్యమా నీకు? అర్థమవుతుందా? భర్త భార్యతో ఏం చేస్తారు? మాట్లాడుకుంటారు. స్నేహితులు ఈరోజు ఏం చేసుకుంటున్నారు? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పుకుంటున్నారు. వాళ్ళ మధ్య స్నేహం ఉందంటే ఏముండాలా? మాటలు ఉండాలా. వారి భార్యాభర్తలంటే వారి మధ్య ఏముండాలా? మాటలు ఉండాలా. నీవు దేవుడివి, నీవు దేవుని పక్షాన్ని, నీ విశ్వాసం అయితే దేవునికి విశ్వాసకి ఏం జరగాల? మరి చాలామంది విషయాలు ఏం జరగడం లేదు? మాట్లాడుకోవడం లేదు. ఎవరితో? విశ్వాసులు అనేవారు ప్రభువుతో మాట్లాడుకోవడం మెలకువ లేని తత్వం. అప్రమత్తంగా లేవు. ప్రార్థన అంటే ఎందుకో వెనకబాటుగా ఉన్నావు. చాలామందికి ప్రార్థన చేయించుకోవడం ఇష్టం, కానీ ప్రార్థన చేసుకోరు. ఈరోజు కింగ్ డేవిడ్, దావీదు మహారాజు, పాత నిబంధన పాఠంలో అక్కడ మనము దినవృత్తాంతముల గ్రంథం మీరు గమనిస్తే, ఈ దినవృత్తాంతముల గ్రంథంలో, మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో ఈ చివరి అధ్యాయముగా ఉన్నటువంటి ఈ పాఠం మనం ఈరోజు చదువుకోగా, ఇక్కడ 29వ అధ్యాయం వెరీ వెరీ ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏంటంటే ఈ టెక్స్ట్ 29వ అధ్యాయంలో ఉండేటటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే, చర్చ్ యొక్క నిర్మాణము గురించి, దేవాలయ నిర్మాణము గురించి అక్కడ ప్లానింగ్ కలుగుతూ ఉంటుంది. ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయముతో కూడినటువంటి దేవాలయ నిర్మాణమునకు అవసరమైనటువంటి సమకూర్పు అక్కడ రాజు అయిన దావీదు కలిగినటువంటి ప్రయత్నాన్ని మీరు చూడవచ్చు. ఇందులో విశేషముగా దావీదు యొక్క హృదయం ఈ దేవుని మందిరము యొక్క నిర్మాణము కొరకు ఎంత సంపద అయితే సమకూర్చాలో, ఎంత సంపద సమకూర్చవలసిన రిక్వైర్మెంట్ అక్కడ ఉందో, దానంతటికీ ఉదార స్వభావముతో అతని యొక్క సమర్పణలు, అర్పణలు మీకు కనపడతా ఉంటాయి. మనం వాస్తవానికి ఎన్నో వచనం నుంచి చదువాం? 10వ వచనం నుంచి చదువాం. 10వ వచనము నుంచి చదివినటువంటి సందర్భంలో 10వ వచనంలో ఏమంటున్నాడు దావీదు? రాజైన దావీదు కోడను అంటే, దావీదు రాజైన కోడను అంటే అంతకుముందు ఏదో జరిగింది. ఈ మాట ఇలా వాడడానికి కారణం, ముందున్నటువంటి సందర్భంలోకి వెళితే దావీదు కోడను అని దేని గురించి అనే సందర్భం మనకంత ఖచ్చితంగా అర్థమవదు. ఏం జరిగింది ఆ ముందు వచనాల్లో అంటే, ఈ 1 నుంచి 9వ వచనములో ఉన్నటువంటి కాంటెక్స్ట్ అంతా ఏంటంటే, దేవాలయ నిర్మాణము కొరకు అవసరమైనటువంటి సంపద సమకూర్చబడుతుంది. ఎవరెవరి ద్వారా అంటే, అక్కడ మొట్టమొదట రాజు అయిన దావీదు, ఫస్ట్ రాజు అయిన దావీదు, తర్వాత అధిపతులు. ఎవరు అధిపతులు? రాజు యొక్క అధిపతులు. తర్వాత గోత్రముల యొక్క అధిపతులు. ఇంకా ఎవరున్నారు అక్కడ? సహస్రాధిపతులు, ఇంకా శతాధిపతులు, ఇంకా ఆయా పనుల మీద అధిపతులుగా నియమించబడిన వారు. రాజ్యములో ఏ ఏ విభాగాలకు చెందినటువంటి అధిపతులుగాను, ఆ రాజ్యములో ఉన్నటువంటి నాయకులుగాను, రాజు మొదలుకుని చిన్న చిన్న పనుల మీద అధిపతులుగా ఉన్న వారందరూ కూడా, వారు ఎట్టి అవసరత దేవాలయ నిర్మాణముకు అవసరమో అవన్నీ కూడా
ఇక్కడ వాడతాడు బంగారము పని కొరకు బంగారము, వెండి పని కొరకు వెండి, ఇత్తడి పని కొరకు ఇత్తడి, ఇనుము పని కొరకు ఇనుమ, ఇంకా రత్నములు, ఇంకా విలువైన అర్పణలు, ఇవన్నీ కూడా అక్కడ సమకూర్చబడినటువంటి విషయం తేట తెల్లమవుతూ ఉంటుంది. మీకు కనబడుతుంది 9వ వచనములో, మీరు గమనించండి. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు అలాగూ మనఃపూర్వకముగా ఇచ్చినందుకు. ఇది కాంటెక్స్ట్. ఇప్పుడు జనులు, రాజ్యములో ఉన్న ప్రజలందరూ కూడా ఎన్నో విలువైన కానుకలు, అర్పణలు, సమర్పణలు వారి మందిర నిర్మాణమునకు వచ్చాయి. ప్రజలు ఆనందముతో ఉబ్బు తబ్బిబ్బైపోతూ ఉన్నారు. వాళ్ళే కాకుండా కూడను, ఎవరు కూడను? దావీదు కూడను. ఇది దానికి సంబంధించిన మాట. ఇక్కడ జనులు ఎలాగైతే ఆనందముతో ఉన్నారో అలాంటి ఆనందాన్ని రాజు అయినటువంటి దావీదు కూడాను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే 10వ వచనములో చూద్దాం. సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా, ఏంటదంటే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. చెప్పాను కదా, ప్రార్థన చేయడంలో మెలకువగా ఉండాలా. ఇప్పుడు ఇంత సంపద దేవాలయ నిర్మాణము కొరకు ఆయా అధిపతుల నుండి గ్యాదర్ అయినటువంటి సంపద అంతటిని బట్టి దేవుని దగ్గరికి వచ్చి అక్కడ ఏమంటున్నాడమ్మా? మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా నిరంతరము దేవునిని ఎలా గణపరచాలో, దేవుని నామమునకు ఎట్లా కీర్తి ఇవ్వాలో, దేవుని నామమును ఎంతగా స్తుతించాలో అలాంటి హృదయాన్ని చూడాలంటే ఎవరిని చూడాలంటే ఖచ్చితంగా దావీదు. దావీదు విషయంలో మాకు తండ్రిగా ఉన్న దేవా, తన పదాల యొక్క అమరిక చూడండి. దేవునితో మాట్లాడేటప్పుడు ప్రార్థన చేయడం అంటే ఏంటమ్మా? మనం దేవుణ్ణి గౌరవించడం. ప్రార్థన చేయడం అంటే ఏంటి? దేవునికి ఎలాగ మనం మర్యాద ఇవ్వాలో ప్రార్థనలో ఏం చెప్తాం? మొట్టమొదట ప్రార్థన చేయని వారు, ప్రార్థన రానివారి సంగతి, ప్రార్థన వచ్చిన వారి గురించి, ప్రార్థన చేసుకునే వారి గురించి నేను మాట్లాడడం లేదు, కానీ ఎక్కువగా ఈ మాట మీద. ప్రార్థన రానివారు ప్రార్థనలో ప్రాముఖ్యంగా 3 విషయాలు. ఒకటి, ఒక ఎస్ఏ క్వశ్చన్ రాస్తున్నటువంటి విద్యార్థి, ఒక విద్యార్థిగా ఉన్నటువంటి విద్యార్థి ఒక ప్రశ్న ఇచ్చాడు అనుకోండి, ఆ ప్రశ్నకు సమాధానం 3 పార్ట్స్లో రాస్తాడు. 1 ఇంట్రడక్షను, 2 బాడీ, 3 కంక్లూజన్. ఉపోద్ఘాతము, ముఖ్య విషయము, ముగింపు. ఉపోద్ఘాతము ఇంట్రడక్షన్లో ఏం చెప్తాం? పలానా అడ్రస్ చేస్తాడు, ఆ అంశం గురించి మూల విషయం చెప్తాడు, ముగిస్తాడు. ప్రార్థనలో కూడా ఇంట్రడక్షన్లో మొదట దేవుణ్ణి మనం పిలవాలా. ప్రార్థన రానివారు, ప్రార్థన నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారు, నీవు దేవుణ్ణి ఎలా పిలవగలవో. చిన్న పిల్లోడు ఎలా పిలుతాడు? తనకు వచ్చిన పదాలు ఎంత తేలికైన పదాలో అలాంటి తేలికైన పదాలతో మాట్లాడతాడు. నువ్వు కూడా అలా పిలువు. ప్రారంభంలో దేవుణ్ణి పిలుచుటలో ఎన్నో పదాలు ఉన్నాయి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించు తండ్రి అంటావు. ఫర్ ఎగ్జాంపుల్, యేసయ్య శిష్యులకు నేర్పించాడు ప్రార్థన. ఏమని మొదలెట్టాడు? పరలోకమందున్న మా తండ్రి. నీవెలా పిలవగలవో అలా పిలువు. మా దేవా. ఇక్కడ దావీదు ఎలా పిలిచాడు? మా తండ్రివైనా, మాకు తండ్రిగా ఉన్నా, అదేనా అక్కడ వాడిన మాట? మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా. తన వేదాంతం అది. నీ వేదాంతం ఎంత స్థాయో? మమ్మల్ని ప్రేమించు దేవా, మా అవసరాలు తీర్చు తండ్రి, మమ్మల్ని కాపాడు దేవా. నీవెలా పిలవగలవో, పిలవడంలో ప్రభువుని ఎట్లా, ఎంత గొప్పగా ఎలా పిలవగలవో అలా పిలువు. పిలిచి ఏం చెప్పాలి? వందనాలయ్యా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రార్థన మెలకువగా ఉండాలి. ప్రార్థనలో ప్రార్థన రానివారు, ఇంతవరకు నాకు ప్రార్థన అనే విషయంలో నాకు సరిగ్గా అర్థం లేదు, ప్రార్థన చేయించుకుంటాను కానీ ప్రార్థన చేయడానికి ఎందుకో వెనకడుగున్నాను. కాబట్టి నీవెలా పిలవగలవు? మా రాజా, మా దేవ, మా తండ్రి, మమ్మల్ని ప్రేమించు మా రక్షక, నీకు వందనాలు. ఇది ఇంట్రడక్షన్. పిలిచావు దేవుణ్ణి,
పిలిచిన దేవునికి వందనాలు. తర్వాత ముఖ్యమైన విషయం, అసలు ఎందుకు పిలిచావు ఆ రోజు? నీకు జ్వరమా? నీకు పరీక్షలా? నీవు ప్రయాణం అవుతున్నావా? తండ్రి నీకు వందనాలు చెప్పిన తర్వాత, ఇదిగో నాయన ఈరోజు నేను ఈ ప్రయాణం చేస్తున్నాను తండ్రి, నేను ఈరోజు ఒక నా ఇంటి పనిని ప్రారంభిస్తున్నాను, లేక దేవా నేను ఇదిగో ఈ దూరదేశ ప్రయత్నం చేస్తున్నాను తండ్రి, నా బిడ్డ అనారోగ్యముతో ఉంది, విషయం చెప్పు. ఆ విషయం చెప్పి ముగింపు ఎలా ముగించాలా? ఒక ఉత్తరం రాశాక దానికి పిన్ కోడ్ ఎంత ప్రాముఖ్యమో ప్రార్థన ముగింపులో యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. తండ్రికి అడ్రస్ చేయాలా, కుమారుని నామములో ప్రార్థన ముగించాలా. ఇలాంటి ప్రార్థన యొక్క ప్యాటర్న్లో మనం ఎట్టి సందర్భంలో ఉన్నామో, ఏ సందర్భంలో ఉన్నామో ఆ సందర్భంలో మనము ప్రార్థన యందు ఎలా ఉండాలంటే, ఈరోజు పౌలు కూడా తిమోతి సంఘానికి ఒక మంచి మాట చెప్పాడు. మనము 2వ తిమోతి పత్రికలో 1వ అధ్యాయము ఆ 3వ వచనాన్ని కనుక మనము గమనిస్తే ఏమంటున్నాడు అక్కడ? నా ప్రార్థనల యందు ఏమంటున్నాడు? ఎడతెగక. ఎడతెగక అంటే ఏంటి? ఎల్లప్పుడూ, నిత్యము, మానక, క్రమం తప్పకుండా. ప్రార్థనలో ఎలా ఉండాలా? క్రమం తప్పకుండా, ఎల్లప్పుడూ, ప్రతిదినము, ఎడతెగక ప్రార్థనలో మనము నిలకడగా ఉండేవారముగా. ప్రార్థన ద్వారా దేవునికి మర్యాద ఇవ్వడం, ప్రార్థన ద్వారా దేవునికి ఘనత ఇవ్వడం, ప్రార్థన ద్వారా మన కుటుంబంలో ఉన్న పరిస్థితులకు తగిన సమాధానాలు మనం తెచ్చుకోవడం. యేసు ప్రభుల వారు గెత్సేమనే తోటలో తన శిష్యులతో ఆయన ప్రవేశించిన ఆ శ్రమల దినాల ఆ ప్రారంభ సమయాన్ని మనం గమనిస్తే, ఆ కొండ సమీపానికి, ఆ గెత్సేమనే తోటలో సమీపించిన రోజు తన ఏకాంత శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మనం దేంట్లో ప్రవేశించకుండా శోధనలో. ఈ లోకములో విశ్వాసి ప్రార్థనలో మెలకువగా ఉంటే శోధనలను దాటగలం. మనకి ప్రమాదకరమైన పరిస్థితులున్నా, మనకు ఏ ప్రతికూల పరిస్థితులున్నా ప్రార్థన మనకు తగినటువంటి సమాధానం ఇవ్వగలుగుతూ ఉన్నది. చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన చాలా 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 నిర్లక్ష్యం చేయబడుతుంది. బహుశా నీ జీవితంలో ప్రార్థన నిర్లక్ష్యంగా ఉంటే, మన జీవితంలో ప్రార్థన విషయంలో మెలకువ లేకుండా ఉంటే, ప్రార్థన మీద చాలా కీర్తనలు ఉన్నాయి. ప్రార్థన ప్రభావం ఎలాంటిదో, ప్రార్థన తాలూకా ప్రాకారాలు ఎలాంటివో. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా, నా పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది ఈ కీర్తనలో ప్రార్థన అనే అంశము మన ప్రయాణ జీవితము కలిగిన ప్రార్థన మన జీవితం అయితే, ఆ ప్రార్థనలో ఉండే క్షేమము, ఆ ప్రార్థనలో ఉండే జయము, ఆ ప్రార్థనలో ఉండే సహాయము తప్పక మన జీవితాలకు ఎంత
విజయాన్ని చేకూరుతుందో అది తప్పక మనకు తెలియనిదైతే కాదు. ప్రార్థన మన పరిస్థితులను మార్చగలదు. ప్రార్థన మన ప్రమాదాలను తప్పించగలదు. ఎన్ని పరిస్థితులు ఎలాంటివైనా మనం చేయకూడదు నిర్లక్ష్యం. ప్రార్థనలో మనం ఎలా ఉండాలా? మెలకువ. కాబట్టి ఎవరు ప్రార్థనలో అలర్ట్గా లేరో, ఎవరు ప్రార్థనలో బద్ధకస్తులుగా ఉన్నారో, ఎవరు ప్రార్థనలో సోమరుల్లాగా ఉన్నారో అలాంటి సోమరితనం పోవాలా. వాటి విషయంలో మనం మెలకువ ఖచ్చితంగా అవసరం. ఈరోజు మనం రెండవ మాటను మీకు జ్ఞాపకం తెస్తాను. మొదటిది ప్రార్థనలో మెలకువ. రెండవ మాట ప్రకటన చేయుట యందు మనం మెలకువగా ఉండాలి అనే మాట ఇక్కడ నీకు జ్ఞాపకం తెస్తున్నాను. రెండవ మాట మనకెక్కడ ఈ మాట కనబడుతూ ఉన్నదంటే తిమోతికి రాసిన రెండవ పత్రికలో, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో అక్కడ సెలవివ్వబడినటువంటి విషయం మొదటి అధ్యాయము 11వ వచనాన్ని మీరు గమనిస్తున్నప్పుడు పౌలు తిమోతికి ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, ఆ సువార్త విషయములో నేను ఎలాగంట ప్రకటించువాడునుగాను అని తనను తాను అక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. దేని విషయంలో? సువార్త విషయములో, దేవుని వాక్యము విషయములో, దేవుని సేవ విషయములో. ఏదైతే దేవుని సేవ కొరకు నేను నియమించబడ్డానో, ఏదైతే నాకు ఏ సాక్ష్యం అయితే ఇవ్వబడిందో ఆ సాక్ష్యాన్ని నేను ప్రకటించడంలో, యేసే క్రీస్తుని ప్రకటించడంలో, సువార్త, సు ప్లస్ వార్త, మంచి వార్త అనబడిన దేవుని వార్తను ప్రకటించడంలో నేను ఎలాగుండను? బద్ధకస్తుడుగా ఉండను అంటున్నాడు తన వ్యక్తిగతంగా. సోమరుల్లాగా ఉండను, మెలకువగా ఉంటాను. సువార్త ప్రకటించడంలో నేను ఎల్లప్పుడూ కూడా అలర్ట్గా ఉంటాను. పౌలు అనే వ్యక్తిని మనము గమనిస్తే ఎన్నో పత్రికలు తను రచించాడు, ఎన్నో మిషనరీ ప్రయాణాలు తను చేశాడు. ఎందుకు చేశాడు తన ప్రయాణాలు? ఇప్పుడున్నంత సౌకర్యము, ప్రయాణ సౌకర్యము పౌలు యొక్క ప్రయాణాల్లో ఎన్ని ఖండాలు దాటుకుని వెళ్ళాడు, ఎన్ని సముద్రాలు దాటుకుని వెళ్ళాడు, ఎన్ని దేశాలు తను ప్రవేశించాడో, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో, ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా తాను అలర్ట్గానే ఉండాడు. ఎలాంటి పరిస్థితులున్నా అశ్రద్ధగా ఎక్కడా లేడు. ఉదాహరణకు మీరు చూడండి, 2వ కొరింథీ పత్రిక ఒకసారి వస్తే, 2వ కొరింథీ పత్రికకు ఒకసారి మనం సమీపిస్తే 11వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని విషయాలు చదివే ప్రయత్నం మనం చూస్తాం. ప్రకటన చేయడంలో ఎలాంటి పరిస్థితుల గుండా పౌలు ముందుకు వెళ్ళాడంటే 23వ వచనం నుండి చూద్దాం. 11:23 2వ కొరింథీ. వారు క్రీస్తు పరిచారకులా వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును, తనను తాను ఏమని చెప్పుకుంటున్నాడంటే, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను అని అంటున్నాడు. తను ఏమై ఉన్నాడట? క్రీస్తు పరిచారకుడను. క్రీస్తు పరిచారకుడు అంటే క్రీస్తును గూర్చి ప్రకటించేవాడని, దేవుని సువార్తను యేసే ప్రభువని ప్రకటించిన వాడను. అలా ప్రకటించేటప్పుడు తను ఎలా ఉన్నాడు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు తర్వాత? తాను ప్రయాసపడ్డాడట, అనేక పర్యాయాలు చెరసాలలో ఉన్నాడంట, ఎన్నో దెబ్బలు తిన్నాడట, అనేక సార్లు ప్రాణాపాయములో ఉన్నాడట, యూదుల చేత 5 మార్లు కొరటా దెబ్బలు తిన్నాడట, 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కూడా కొట్టబడ్డాడట, వాడ పగిలి అలాంటి ప్రమాదంలో కూడా ఉన్నాడు. ఇంకా ఒక రాత్రంతా, ఒక పగలంతా ఇలాంటి పరిస్థితులు గడిపినా ఏమీ మానలేదు. ప్రకటించడం నిర్లక్ష్యంగా లేడండి.
ఎన్ని కొరడా దెబ్బలు తిన్నా, ఎన్ని రాళ్ళు దెబ్బలు తిన్నా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, సముద్ర ప్రయాణంలో అవంతరాలు వచ్చినా నేను ప్రకటించడంలో ఎలాగుంటాను? మెలకువగానే ఉంటాను అన్నది పౌలు మాట. పౌలు తన వ్యక్తిగత పరిచర్య ఎలాంటి ప్రతికూలాలున్నా, ఎలాంటి అవరోధాలున్నా, ఎలాంటి కష్టతరమైన పరిస్థితులు ఉన్నా తాను సువార్తను ప్రకటించకపోతే నాకు అనుకున్నటువంటి గొప్ప భక్తుడు పౌలు. ఈరోజు నీకు తెలిసిన యేసయ్యను, ఈరోజు మన జీవితంలో కలిగి ఉన్నటువంటి యేసు యొక్క అనుభవాన్ని నీ సాక్ష్యము ద్వారా కానీ, ఏమండి, మనకున్న ఆధ్యాత్మికమైన తలంతు ఎలాంటి తలంతు నీకుందో ప్రభు సేవ కొరకు. పౌలు ఎవరు? దేవుని సేవకుడుగా. ఆ మాటకొస్తే దేవుని సన్నిధిలో ఉన్న మనమందరము ప్రభువును గురించి అలనాడు ఆ ఆదిమ సంఘము యొక్క ఆవిర్భావమునకు శిష్యులకు ప్రభువేమని సెలవిచ్చాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, సువార్తను ప్రకటించండి. మన ఇళ్లల నుండి దేవుని సేవకులు ఉండగలిగిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలా? ఒకవేళ దేవుని సేవ కొరకు నీవు సమర్పించుకోగలిగిన జీవితం నీ జీవితం అయితే, దేవుని సేవ కొరకు ప్రకటన చేయడానికి యేసు యొక్క అనుభవాన్ని నీ సాక్ష్యము ద్వారానైనా ఎవరైనా ఏమవుతారు? ప్రేరేపితులవుతారు, మార్చబడతారు. ఒక సాక్ష్యం కొంతమంది జీవితాలను మార్చగలుగుతుంది. నీ జీవితంలో సాక్ష్యం ఉందా? నీవు ఎలాంటి ప్రమాదం నుంచి తప్పించబడ్డావో, నువ్వు ఎలాంటి అపాయం నుంచి తప్పించబడ్డావో, నువ్వు ఎప్పుడో మట్టిలో కలిసిపోవలసినటువంటి పరిస్థితులు ఎంతోమందికి ఉంటాయి. అలాంటి ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తాడు. నీకు వాక్యం చెప్పగలిగిన తలంతు ఉంది. ఆ తలంతు ప్రక్కవానికి సువార్తను చెప్పడంలో, దేవుని పని చేయడంలో, లేక దేవుని సువార్తను ప్రకటించడంలో, సువార్తను అందించే విషయంలో చాలామంది ఇది నాది కాదులే, ఇది నా పని కాదులే, ఇది నా పరిధి కాదులే అని దేవుని సువార్త కొరకు చాలా వెనకడుగు వేస్తారు. దేవుని పరిచర్య కొరకు దూరంగా ఉంటారు. కానీ దేవుని పరిచర్య కొరకు ప్రభువు ఏమంటున్నాడంటే, మెలకువగా ఉండు, దేవుని పరిచర్య కొరకు శ్రద్ధగా ఉండు, దేవుని పరిచర్య కొరకు అప్రమత్తంగా ఉండు. పరిచర్య కొరకు చేయూతనిస్తావా? సువార్త ప్రకటనలో పాలిభాగస్తుడుగా ఉంటావా? ఎందుకంటే ఇంకా దేవుని ప్రజలుగా అవ్వాల్సిన వారు చాలామంది ఉన్నారు. దేవుని సువార్త ప్రకటించవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఒక గాయకుడు పాడుకుంటాడు కదా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల అనుబంధంలో ఉంటుంది. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళ్ళతానని చెప్పి వెళ్ళక వెనుదరిగాను. ఎవరైనా మీలో
మీలో ఒకరైనా ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి ఎవరైనా మీలో ఒకరైనా ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు దేవుని ప్రేమను ప్రకటించవలసిన ఆవశ్యకత సువార్త యొక్క భారము కొరకు ప్రయాసపడవలసిన సంఘముగా ఈ సంఘము యొక్క ఆదిమ పునాదులుగానే ఉండక పునాదుల మీద అనేక సంఘాలు నేటి దినాన్న దేవుని సేవ కొరకు దేవుని పరిచర్య ప్రకటన కొరకు నీవు చేయూతనిచ్చేవాడువుగా బి అలర్ట్ పరిచర్య కొరకు అప్రమత్తంగా పరిచర్య కొరకు సహాయపడేవారముగా ఉండాలని అలనాడు పౌలు సెలవిస్తున్నాడు సువార్త విషయములో నేను పరిచారకుడుగా ఉన్నాను నేను అపోస్తులుడుగా ఉన్నాను నేను బోధకుడుగా ఉన్నాను నేను సేవకుడుగా ఉన్నానని తనను తాను ప్రకటన చేసుకునుచుండగా నీవు నేను కూడా నీ పరిధిలో నీ సామర్థ్యం ఎంత ఉందో నీవు ఎంతవరకైతే దేవుని సేవ కొరకు సహాయపడగలవో సువార్త కొరకు ఎంత కొరకు చేయూతనివ్వాలో దాంట్లో మనం ఎలా ఉండాలా మెలకువగా ఉండాలి ఇంకా చివరి మాట మూడవ మాట ఏం చెప్పాను మూడవ మాట పని చేయుటలో మనము మెలకువగా ఉండాలని ప్రభువు తన యొక్క మాట ద్వారా సువార్త పాఠములో మీరు గమనిస్తే సువార్త పాఠములో మనము గమనిస్తూ ఉన్నప్పుడు 12వ అధ్యాయంలో మనము ఈ భాగం చదువుకోగా విన్నాం ఇక్కడ 35వ వచనాన్ని మీరు చూస్తున్నప్పుడు ఏమనుంది అక్కడ మీ నడుములు కట్టుకుని యుండుడి అనేటటువంటి మాట మీకు కనబడుతూ ఉంది మీ నడుములు కట్టుకుని యుండుడి అనేటటువంటి మాట పని చేయుటకు నిదర్శనం నడుము కట్టుకోవడం నడుము ఎప్పుడు కట్టుకుంటారు మనం ఎగ్జాంపుల్ ఒక పొలంలో ఉన్న రైతు చూడండి అప్పుడు దాకా తలపాకాగా ఉంటుంది ఆ తువాలు ఆ పొలంలో ఆ గొట్లంకులు కొడుతున్నప్పుడు ఆ ఆకుమడి తీస్తున్నప్పుడు ఆ తలపాక కాస్త ఎక్కడికి వచ్చేస్తుంది నొడానికి వచ్చేస్తుంది అక్కడ సింబాలిక్గా ఏం కనబడుతుంది ఐఎమ్ రెడీ దేనికి ఆయన వర్క్ చేయడానికి ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని చేయడం అంతెందుకండి సేవకుడు ఆల్టర్ మీదకి వచ్చే ముందు ఈ పరిశుద్ధ వస్త్రాలు ప్రశస్త వస్త్రాలు వేసుకుంటారు ఈ అంగీ వేసుకున్నాక అక్కడ ఏం కట్టుకుంటాడు పాస్టర్ గారు గడ్డెలు కట్టుకుంటారు నడుం కదా నడుం తాడు అక్కడ ఇండైరెక్ట్గా అందులో ఏముందంటే నేను నీ పని చేయడానికి సిద్ధం చాలాసార్లు ఈరోజు
ఈ వాక్యము ఈరోజు మీకు కనబడినటువంటి వచనం 40వ వచనంలో చూడండి. మీరు అనుకొని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధం ఉండాలా, దేవుని పని చేసేవారుగా ఉండాలా. ఇక్కడ ఎవరికి ఏ పని అప్పచెప్పబడిందో, ఎవరు ఎందులో సిద్ధహస్తులో, ఇక్కడ ఏమని మాట్లాడతాడంటే లోకాసువార్త ఈరోజు ప్యాటర్న్ అంతా ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడి దగ్గర ఎవరున్నాడు? పనోడు, దాసుడు. ఈ దాసుడికి ఏదైతే పని అప్పచెప్పబడ్డాడో, దాసుడికి అప్పచెప్పబడిన పని యజమానుడు ఏమయ్యాడంటే క్యాంప్కి వెళ్ళాడు. యజమానుడు ఊరు వెళ్ళాడు. ఊరు వెళ్ళొచ్చేసరికి పనోడు ఎక్కడ ఉండాలా? యజమానుడు ఏ పని అప్పచెప్పాడో అందులో పని చేసేవాడుగా ఉండాలి, కానీ మూడంకేసి పడుకోకూడదు కదా. అతడు తప్పకుండా ఏ పని అప్పచెప్పబడిందో యజమానుడు వచ్చేసరికి ఆ పనిలో ఎలాంటి వాడినిగా చూడాలా? బాధ్యత కలిగిన వ్యక్తిగా చూడాలి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. యజమానుడు దాసులకి ఏమిచ్చాడు? ఒక దాసుడికి 5 తలంతులు ఇచ్చాడు, ఒక దాసునికి 2 ఇచ్చాడు, ఒక దాసునికి 1 ఇచ్చాడు. 5కి మరి 5 సంపాదించాడంటే సోమరోళ్ళలాగా ఉంటే సంపాదించాడా, మెలకువగా ఉంటే సంపాదించాడా? మెలకువగా ఉంటే మరొక 5కి 5 సంపాదించాడు. 2కు మరి 2 సంపాదించాడు. సోమరోళ్ళుగా ఉంటేనా, మెలకువగా ఉంటేనా? మెలకువగా ఉంటే. 1కి 1 ఉంది. మెలకువగా ఉన్నాడా, సోమరోళ్ళలాగా ఉన్నాడా? మనం ఎలా ఉన్నాం? మన పనులలో మనము సోమరితనముగా ఉంటే, సోమరితనం వాని గురించి సోమరోడు దగ్గర చేను దగ్గరికి వెళ్తే తెలుస్తుందంట బాగా. బైబిల్లో సొలొమోను చెప్తాడు ఈ మాట. సోమరవాని చేను దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఏముంటాయట? గచ్చి పొదలు, ముళ్ళ పొదలు, దూలగుండాకులు పెరుగుతాయి. ఎందుకంటే ఆ సోమరోడి పొలం సోమరితనంగా ఉంటే పెరగవలసినవి పెరగకుండా పెరగకూడనివి పెరుగుతాయి. సోమరి ఎవరి దగ్గరికి వెళ్ళు? చిన్ని ప్రాణులు, పెద్ద ప్రాణివి నీవు. కాబట్టి మనం మెలకువగా ఉందాం. చీమ ఎంత మెలకువగా ఉంటుంది? మీ ఇంట్లో మిడ్ నైట్ 12 గంటలకి మధ్య నైట్లో లేచి లైట్ వేయండి, గోడలను పరిశోధించండి, ఏదో మూలలో చీమ ప్రయాణం అవుతుంది. అర్ధరాత్రి కూడా ఆ చీమ ఏం చేస్తుంది? ప్రయాణం చేస్తుంది. వర్షాకాలానికి ముందు వేసవి కాలంలో తను గుడంలో నిల్వ చేసుకుంటుందట, ఎగుమతులు చేసుకుంటుంది, అవసరమైన నిల్వ ఆహారాన్ని పెట్టుకుంటుంది. భవిష్యత్ కాలము కొరకు ఎంతో అప్రమత్తంగా ఉంటుంది. అపాయాలను ఎదుర్కొనడానికి ఎంతో అలర్ట్గా ఉంటుంది, మెలకువగా ఉంటుంది. ఈరోజు నీకు నాకు కూడా ఆయన అనుకొనని గడియలో ఆయన వచ్చును కాబట్టి మనం ఎలా ఉండాలా? మెలకువగా ఉండాలి. నాకే పని చెప్పాడు? నేను కాపరిని. ఈ కాపరత్వంలో నేను ఎలా ఉండకూడదు? సోమరోళ్ళలాగా ఉండకూడదు. నా పరిచర్యలో నేను ఎలాంటి మెలకువ కలిగి ఉండాలో, నాకే పని అప్పచెప్పబడిందో ప్రకటన చేయడములో, పరిచర్య చేయడములో, పని చేయడములో నేను సోమరితనముగా ఉంటే ఆయన ఏమంటాడంటే, సోమరవైన చెడ్డ దాసుడా, నేను ఎక్కడికి పడేస్తాను? చీకటి గదిలో, నిత్య నరకాగ్నిలో. అక్కడ ఏముంటుందంటే డాష్ డాష్ ముళ్ళ పొలం. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో మనకి ఏ పనిలో మనం ఉన్నామో, ఏ పరిస్థితిలో మనం ఉన్నామో, ఏ బాధ్యతలో మనం అప్పచెప్పబడిందో ఆ పనిలో బాధ్యత కలిగిన వారముగా మనము జీవించడం దేవుడు కోరుచున్నటువంటి విలువైన విషయం. ఈరోజు 3 లేఖన పాఠాల ద్వారా మనకు కామన్ మాట ఏంటంటే మెలకువ, మెలకువ, మెలకువ. ఈ మెలకువ దేంట్లో మనం మెలకువ కలిగి ఉండాలంటే ప్రార్థన చేయుట యందు మనం మెలకువగా ఉందాం. రెండవది, దేంట్లో మనకు మెలకువ అవసరం అంటే సువార్త పరిచర్య విషయంలో, ప్రకటన చేయడం విషయంలో, ప్రకటన చేసేవారికి సహాయపడు. లేకపోతే ప్రకటన చేయగలిగితే నీవు కూడా ప్రకటన చేయడానికి ప్రయాసపడు. నీ ఇంట్లో వారు ఎవరైనా ఉంటే ప్రకటన చేయడానికి వారిని సమర్పించుకో. నీ పరిచర్య విస్తరించవలసిన శాఖోపశాఖలు ఎంతో అవసరం. చివరగా మనకు ఏ బాధ్యతలు ఉన్నాయో ఆ పనిలో మనం మెలకువగా ఉందాం. అలాంటి పనులు మనము జరిగించే వారముగా ఉండగలిగితే ఈరోజు భౌతికపరమైన విషయాల్లో మనం ఎలక్ట్గా ఉంటాం, కానీ ఆధ్యాత్మికమైన విషయంలో అరే నేను ఈరోజు ప్రార్థన చేసుకోలేదే అని అప్రమత్తం అవుతావా? అరే నేను ఒక్కడికైనా సువార్త ప్రకటించాలి అని అప్రమత్తం అవుతావా?
అరే నేను ఎంత బద్ధకస్తుల్లాగా ఉంటున్నానేంటి, నేను ఎంత సోమరోళ్ళలాగా ఉంటున్నానేంటి, నేను పని చేయాలి అనే అప్రమత్తం కలిగి నీవు ఉంటావా? అలాంటి పరిస్థితిని ప్రభు మన జీవితంలో ఉండునట్లు మెలకువ అనే అంశము ద్వారా మనము ఏ ఏ విషయాల్లో మెలకువ కలిగి ఉండాలో అట్టి మెలకువ కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయండి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్.